ఇప్పటికీ మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోటి కానీ లేకపోతే పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులతో టచ్లో ఉన్నారా? టచ్లో ఎట్టి పరిస్థితుల్లో ఉన్నాను. కేవలం ఒకవేళ ఫ్రెండ్షిప్లో నాకున్నటువంటి బంధం మామూలు బంధం కదా. ఎవరైనా సరే క్రాంతి మీకు కూడా తెలుసు, మీరు గత 20 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు. నాకు తెలిసి 8-10 సంవత్సరాల నుంచి అయితే యాక్టివ్గా మీరు ఈ మీడియా రంగంలో ఉన్నారు. కానీ ఏ రోజైనా మిమ్మల్ని కేవలం మీ ఛానల్లో లేకుంటే మీ ఇంటర్వ్యూలో నన్ను ప్రొజెక్ట్ చేయడానికే నన్ను ఉపయోగించండి, నాకు ఉపయోగపడండి, నీకు ఎక్కడైనా అవకాశం సందర్భం వస్తే నేను సాయం చేయను అని మతలబితో నన్ను మీతో ఎప్పుడు కూడా లేను. ఎక్కడైనా ఇప్పుడు చూడండి, మీరు నాకు ఈ సందర్భంలో ఎంతోమంది ఇంటర్వ్యూలోకి వచ్చినా, ఎంతోమంది నా గురించి మాట్లాడినా, నాకు సమయం లేకనో లేకుంటే ఎందుకులే కాంట్రవర్సీ అని వద్దనుకుంటే కూడా ఇంటికి వస్తామని మీరు కూడా అన్నారు. ఇంటికి వచ్చి నేను ఇంటర్వ్యూ తీసుకుంటా అంటే కూడా నాకు అవకాశం ఉంది. నాకేం బేసిజము, నాకు మిత్రుడు నన్ను ఎంతైతే ఎంకరేజ్ చేసిండ్రో ఇప్పుడు వాళ్ళ ఛానల్లో నేను మాట్లాడడం అనేది అవసరమని వారు భావించినప్పుడు నేను వెళ్ళాలని మీ దగ్గరికి రావడం జరిగింది. ఆ రకంగా పార్టీలే కాదు, పార్టీలో పనిచేస్తున్న తరుణంలో వాళ్ళతో ఆ రకమైనటువంటి ఆత్మీయత అనుబంధం ఏర్పడ్డది. సో అదే ఆ ఫ్రెండ్షిప్ ఉందా లేదా అని అడుగుతున్నాను నేను. అంతే ఎట్లనే ఉంటుంది ఇది. రాజకీయాలే స్నేహమే అన్న బాలాజీ. నేను ఏమంటున్నా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులతో మీకు ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఉందా లేదా అని డెఫినెట్గా ఉంది. అదే అడుగుతున్నాను అన్న. నాకు విచిత్రంగా అనిపించింది, అంటే ఒక శాసనసభ్యుడు 2 సార్లు గెలిచినటువంటి వ్యక్తి పార్టీ మారే క్రమంలో అట్లీస్ట్ ఒక 1000 మందిని తీసుకొని పోయి కండవ కప్పుకుంటాడు, జాయిన్ అవుతాడు కదా. మీ అధ్యక్షుడు అంటే మీ పార్టీ అధ్యక్షుడే అని అన్నారు, మీరు 100 మందిని జాయిన్ చేస్తే కానీ మీకు శాశ్వత సభ్యత మీయను అన్నానని. అది షేమ్ అనిపించలేదా మీకు? అందుకే మీకు ఒకటి చెప్తున్నాను, మీరు కూడా నేర్చుకోవాలి, బాగా ఉపయోగపడుతుంది. నాకంటే వయసులో చిన్నోళ్ళు. చెప్పండి. నేను 20 సంవత్సరాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా. మీరు ప్రత్యక్షంగా మీరు సంస్థను స్థాపించుకున్నది 4-5 సంవత్సరాలు అయిందో ఏమో, కానీ ఉపయోగపడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే అనివార్యత నెలకొల్పి కూర్చోండి, అవకాశాలు మీకే వస్తాయి. ఈరోజు నేను అదే అనివార్యత అచ్చంపేటలో నెలకొల్పి ఉన్నా, ఉమ్మడి పాలమూరు జిల్లాలో నెలకొల్పి ఉన్నా, రాష్ట్ర వ్యాప్తంలో నెలకొల్పి ఉన్నా. గువ్వల బాలరాజు ఎక్కడున్నా నాయకుడిగా ఉండాలని ప్రజలు కోరుకునేటువంటి వాతావరణం నెలకొల్పిన. కానీ పలు సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది, నాకు కూడా కొంత అనుభవం ఉంది. నాకు కూడా పార్టీలు ఏ రకంగా నడుస్తాయి, వారి విధానాలు ఏందో నాకు తెలుసు. కాబట్టి ఒంటరిగానే పార్టీ మారేటప్పుడు, రిజైన్ చేసేటప్పుడు ఎవరికి చెప్పలేదు. దానికి గాను నేను నా అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు, నన్ను అభిమానించే వాళ్ళు, లేకుంటే నన్ను ఈ స్థాయికి నడిపించినటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రతి సందర్భంలో క్షమాపణ చెప్తూ రావడం జరిగింది. ఎందుకంటే నాకు ఉన్నటువంటి విలువలు అవి. కాబట్టి రిజైన్ చేసినప్పుడు చెప్పలే, చేరేటప్పుడు కూడా ఎవరిని కూడా నేను బలవంతంగా పిలవలే. ఒక్కరిని కూడా వినండి, ఒక్కరిని కూడా నేను పిలవలేదు, ఇప్పటికి కూడా పిలవలేదు. వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చిండ్రు. కానీ బీజేపీ పార్టీ విధానం, ఒకరు చేరేటప్పుడు సామాన్య కార్యకర్తగానే చేరాలి. ఆ రోజు ఒక సందర్భాన్ని బట్టి నవ్వుతూ మాట్లాడుతూ మా ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు మాట్లాడినటువంటి మాటను వక్రీకరించి పైశాచికానందాన్ని పొందుతూ ఉన్నారు. అది 17 తారీఖు వరకే. నేను ఆ రోజు ఒక్కడిగా చేరడానికి వచ్చినా 1000 మంది వచ్చిండ్రు అచ్చంపేట నుంచి. చేరిన రోజు మీకు ఇప్పుడు మామూలు సభ్యత్వం ఇస్తాం, 100 మందిని చేర్చిన తర్వాత క్రియాశీల సభ్యత్వం ఇస్తాము, అది మన పార్టీ విధానము అని నవ్వుతూ మాట్లాడారు. 100 మందిని చేరుస్తానా, 1000 మందిని చేరుస్తానా, అచ్చంపేటను ఖాళీ చేసి కాషాయం జెండా ఎగరవేస్తానా, నా సత్తా ఏందో త్వరలోనే మీరే చూస్తారు. కానీ షేమ్ అనిపించడము అవన్నీ కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకు, లేకుంటే అవగాహన లేని వాళ్ళకు అనిపిస్తున్నారు. 17 తారీఖు రోజు తెలుస్తుంది గువ్వల బాలరాజు సత్తా ఏందో. 17 తారీఖు. ఈ రోజు వరకు నేను అచ్చంపేటలో అడుగు పెట్టలేదు. 17వ తారీఖు దేశాన్ని అద్భుతమైనటువంటి అనుభవంతో ముందుకు నడిపిస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజు, తెలంగాణ విమోచన దినాన్ని పురస్కరించుకొని నేను ఒక మంచి సమయం కోసం చూసి 17 తారీఖు నాడు నేను అచ్చంపేటలో మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అడుగు పెడతా ఉన్నా. అడుగు పెట్టిన తర్వాత ఈ ప్రభంజనం ఏంది అని ఆశ్చర్యపోయే విధంగా వాతావరణం ఉంటుంది. అప్పుడు మీరే కొనియాడతారు. దాని గురించి నేను పెద్దగా సంజాయిషీ ఇవ్వాల్సిన పని అయితే ఇవన్నీ కూడా అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను మరి చెప్తాను, ఇఫ్ యూ డోంట్ మైండ్